నేర్చుకోండి. దేవుని మొన్న మ్యారేజ్ ఫంక్షన్ అయితే అడిగారు, సంఘస్థులకి భోజనం పెట్టండి అయ్యా అంటే వాళ్ళు పెట్టలేకపోయారు. సంఘానికి పెట్టాలి, మనం దేవుని ప్రజలకు పెట్టాలి, పేదవారికి పెట్టాలి, ఒక పూట భోజనం లేని వారికి పెట్టాలి, కష్టంలో ఉన్న వారికి పెట్టాలి. వేస్తారా? టైం ఉందా? వేయమంటున్నారా? లేదు అంటే మీరు జస్ట్ చూడడం కోసమని నేను చెప్తున్నాను. చాలా మినిస్ట్రీ ద్వారా ఏం జరుగుతుంది, ఎంతమంది అనాథ పిల్లలు మన యొక్క మినిస్ట్రీ తరపున మేలు పొందుతున్నారో కూడా మీకు తెలియదు. చాలామందికి అనాథాశ్రమము మన యొక్క మినిస్ట్రీ నుంచి హెల్ప్ పంపుతుంటాం. ఇలాంటి ప్రోగ్రామ్స్లో సహాయం పంపుతూ ఉంటాం, వారికి సహకరిస్తూ ఉంటాం. ఎంత సంతోషం అనిపిస్తుందండి ఇలాంటివి మీరు చూస్తున్నప్పుడు. అంటే వాళ్ళు సౌండ్ లేదా, ఓన్లీ నేను మాట్లాడుతుంటాను కాబట్టి ఇలాంటివి చూస్తున్నప్పుడు మీరు నేర్చుకోవాలని, మన మినిస్ట్రీ నుండి ఎక్కడ ఎవరికి ఏది హెల్ప్ అందుతుంది, ఎంతమంది ఏ కార్యక్రమం ఎంజాయ్మెంట్ అంటే మేము ఏ దేశానికన్నా చేయొచ్చండి. వింటున్నారా? దేశాలు తిరగచ్చు మాకున్న దీనికి. కాబట్టి దేశాలు దేవుని పని కొరకు, పోయేది తెలియదు వచ్చేది తెలియదు. మేము చాలాసార్లు వెళ్తుంటాం వస్తుంటాం కొన్ని ప్రాంతాలకి, ఎవరికి చెప్పాం, ఎందుకంటే ఫలానా దేశానికి వెళ్ళి వచ్చాం ఇవన్నీ వద్దు మనకి. కానీ ప్రభు కోసం మీ యొక్క ఇట్లాంటి డేస్లో ఒక మంచి మీ పిల్లలకి నేర్పండి, మీ యొక్క బిడ్డలకి నేర్పించండి, మీ కుటుంబాలకి నేర్పించండి. మీరు నేర్చుకోండి సంఘంగా. ఇలాంటి కార్యక్రమం వస్తే సంఘం అంతా కలిసి చాలా మటుకు హెల్ప్ చేస్తారండి. అందుకని మినిస్ట్రీ ఈరోజు డెవలప్ కావడానికి 90% మినిస్ట్రీలు హెల్ప్ చేసేవాళ్ళు ఉండబట్టి దేవుని పరిచర్య ఇంత శక్తివంతంగా ముందుకు జరుగుతూ ఉంది దేవుని సహాయంతో. నిజంగా ప్రతి చోట సేవకులు సెలబ్రేట్ చేశారు. ప్రతి ప్రాంతాల్లో వాళ్ళు ఏదో కేక్ కట్ చేసుకొని ఎంజాయ్ చేయడం కాదు, కానీ చాలా కష్టకాలంలో ఉన్న వారికి ఈ పరిచర్య ద్వారా వారు ఆదుకున్నారు, ప్రేమించారు. దైవజన్ బర్త్డే సందర్భంగా అనేక మందికి చేయూతనిచ్చారు, సహాయం అందించారు. అట్టి వారందరినీ లైవ్లో నేను వారందరినీ అభినందిస్తున్నాను, వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ సేవకుని బర్త్డే మీరు జ్ఞాపకం చేసుకొని ఏదో కటౌట్లు పెట్టుకొని ఎంజాయ్ చేయడం కాక నిజంగా దేవుని ప్రేమని మీరు అందించడానికి, దైవ సేవకుని మీ మీద బ్లెస్సింగ్ ఉండటానికి మీలో చాలామంది ఇంకా ఎవరైనా ప్రోగ్రామ్స్ చేస్తున్న వారు పంపండి వీడియోస్. అంతే ఎప్పటికీ పెడతాం, ఎందుకంటే అవన్నీ మనకు అవసరమే. కాబట్టి ఇది విజయ్ కుమార్ గారు